దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మృత్యుంజయుడైన యేసునాథుని పాదాల చెంతకు మనం వచ్చాం. మానవాళిని ఎక్కువ భయపెట్టే సమస్య మరణం. ఏ మానవుడు లొంగదీయలేని శత్రువు మరణం. ఆ మరణాన్నే చంపేసిన గొప్ప దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును కాదు. మరణాన్నే చంపేశాడు కాబట్టి ఇంకా ఏ సమస్య కూడా ఆయన ముందు ఒక సమస్య కాదు. మరణమే ఆయన ఒక చిన్న గడ్డి పరకుతో సమానంగా తీసి పారేశాడు. కనుక మన ఆర్థిక ఇబ్బందులు, మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఏవి ఆయన ముందు అసలు సమస్యలే కావు. కనుక మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంటే మన సమస్యలన్నీ ఏకరువు పెట్టుకొని వాటిని గురించి ధ్యానించి నాకు అంత గొప్ప కష్టం వచ్చింది, ఇంత గొప్ప కష్టం వచ్చిందని చెప్పుకోవడం కాదు. ఈ సమస్యలన్నిటినీ మించిన దేవుడు నా హృదయంలో ఉన్నాడు అని మనం ధైర్యం తెచ్చుకోవాలి, ప్రకటించాలి, సువార్త చాటించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి. అప్పుడు మన జీవితం వెలుగుతో, బలముతో, ప్రభావంతో నింపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆనందభరితురాలుగా ఉండాలి. అసలు మనకు ఎదురన్నది లేనే లేదు, సమస్య అన్నది లేదు. ప్రియులారా, దేవుడు మన పక్షమందు ఉండగా మనకు విరోధి ఎవడు? ఎన్ని అద్భుత వాగ్దానాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు అనుగ్రహించారు. నీకు విరోధముగా చాలా ఆయుధాలు రూపించబడుతూ ఉంటాయి. నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవ విరోధి ఈ భూలోకాన్ని ఏలుతున్నాడు గనుక నీకు విరోధంగా చాలా ఆయుధాలు రూపించబడుతూ ఉంటాయి సహజంగా. కానీ అన్ని ఆయుధాలలో ఒక్క ఆయుధం కూడా వర్ధిల్లదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. కనుక దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. మనం ఎంత సంతోషంగా ఉంటే అంత ఎక్కువ దేవుని మహిమతో మనం నింపబడగలుగుతాం. అది ప్రియ కుమారుడు చక్కని సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి కొరకు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి మహాసమాజంలో నేను దేవుడు చేసిన మేళ్లను ప్రకటించాలి. యెహోవా చేసిన ఉపకారములను నా హృదయంలో దాచుకొని నేను ఉండను, మహాసమాజంలో ప్రకటించాలి అని ఈ పెద్ద ఏర్పాట్లు, ఇంత అద్భుతమైన ఏర్పాట్లతో వారు సమాజ కూటాలను నిర్వహించి దేవుడు చేసిన మేలును గూర్చి ప్రకటించారు. దేవుడు వారిని ఇంకా అనేక మేళ్లతో నింపాలని నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అది అనుకుంటాను నేను రాత్రి వేళ అనుకుంటాను కదమ్మా మీ దగ్గరకు వచ్చినప్పుడు. అవునా? బాబు చెప్పినటువంటి సందర్భం అవునా శ్రీనివాస్? అయితే అమ్మాయి రాత్రి వేళే కదా, మరి పిల్లలు కావాలి అని ప్రార్థన చేయమన్నారు. పెళ్ళయి ఎంతకాలం అయింది అని అడిగా. అంటే 1 సంవత్సరం అయిందని అన్నారు. గుర్తుందమ్మా పాప, గుర్తుందా? అయితే 1 సంవత్సరమే ఉంది, 2 ఏళ్ళకి పుట్టినా పర్లేదు, భార్యాభర్తలుగా మీకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా అన్యోన్యంగా ఉన్నారు కదా,
కొంచెం లేటుగా పుట్టినా అది కూడా మంచిదే. ఎన్ని సంవత్సరాలు లేట్ అవుతుందో అన్నేళ్ల ప్రార్థన ఆ పుట్టబోయే బిడ్డకు పునాదిగా ఉంటుంది అనే విషయం చెప్పాను. తల మీద చేతులుంచి ప్రార్థన చేసి కుమారుడు అని కూడా ప్రార్థించాను. దేవునికి స్తోత్రం, అద్భుత కార్యం దేవుడు చేశాడు. మరి చక్కని బాబుకు ఏం పేరు, రక్షిత్ అని కదా పేరు పెట్టారు. చాలా సంతోషం. దేవుడు ఆ కుమారుడు రక్షిత్ బాబు యొక్క ప్రథమ జన్మదిన సందర్భంగా మనకి సమాజ కూటాన్ని దేవుడు ఈవిగా ఒక దీవెనగా అనుగ్రహించారు. దేవుడి స్తోత్రము. మరి కేక్ రావడం కొంచెం లేట్ అవుతుంది అన్నారు. సాధారణంగా మరి చిన్నపిల్లలు కదా, వాళ్ళు నిద్ర వస్తే పడుకుంటారు, వాళ్ళను డిస్టర్బ్ చేయలేము కనుక ముందు కేక్ కట్ చేద్దాం అనుకున్నాను. అయితే కేక్ రావడం లేట్ అవుతుంది, ఈ లోపల బాబు కూడా నిద్రపోయాడు. కనుక మనం ఇప్పుడు పిల్లలు చెప్పినట్టే వినాలి. వాళ్ళు ఎప్పుడు మెలకు ఉంటే అప్పుడే కేక్ కట్ చేయాలి. ఇప్పుడు ఆ చిన్నవాడిని కొట్టి లేపి కేక్ కట్ చేయమని అంటే 6 రాగంలో పాట అందుకుంటాడు ఆయన భాషలో. అందుచేత బాబు ఎప్పుడు లేస్తే అప్పుడే కేక్ కట్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. దేవుడు తప్పక ఆ కుమారుణ్ణి బహుగా ఆశీర్వదిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పాట ఏదైనా పాడుకొని తర్వాత దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. నా పాటల పుస్తకం ఇవ్వండి నాయన. ఈ స్తోత్రం. ఒక గొప్ప భక్తుడు రాసినటువంటి పాట. నా చిన్నతనము నుండి నా జీవితాన్ని చెక్కినటువంటి పాట, నా జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి పాట. నేను 6 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు, 6 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు వరంగల్ ఐపీసీ సంఘంలో మా తల్లిదండ్రులు సభ్యులు, అక్కడ నేను నేర్చుకున్నటువంటి పాట. ఆనందముగా ఇంపైన కానాన్ ఏగెదను అనే పాట. 1-2 చరణాలు పాడతాను. మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్టు నేను మాజీ గాయకుడిని. ఈ మధ్య ఎక్కువ పాటలు పాడడం లేదు, అంచేత 1-2 చరణాలు మాత్రమే దేవుని మహిమ కొరకు పాడుతాను. తర్వాత వాక్య పరిచర్య చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాబు బి మేజర్ ఇవ్వండి చూద్దాం. సి మేజర్ చూద్దాం బాబు, కొంచెం పైకెక్కుదాం. ఆనందముగా ఇంపైన కానాన్ ఏగెదను, పరిశుద్ధ తండ్రి మోమును దర్శించేదను. ఆనందముగా ఇంపైన కానాన్ ఏగెదను, పరిశుద్ధ తండ్రి
ఆదరించు నాథుండు యేసు నాతో నుండును అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాథుండు యేసు నాతో నుండును ఆనందముగా ఇంపైన కానాన్ ఏగేదను పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా నుండి నన్ను లేవనెత్తి నూతన హృదయము కలిగించెనే బురద నుండి నన్ను లేవనెత్తి నూతన హృదయము కలిగించెనే కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని గాంచి కృతజ్ఞతతో పాడేను కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని గాంచి కృతజ్ఞతతో పాడేదను ఆనందముగా ఇంపైన కానాన్ ఏగేదను పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా ప్రాయమున యేసుని గాంచేతిన్ ప్రేమతో నన్ను వెదకి వచ్చెను యౌవన ప్రాయమున యేసుని గాంచేతిన్ ప్రేమతో నన్ను వెదకి వచ్చెను పనికి మాలిన నన్ను వేదకి రచించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును పనికి మాలిన నన్ను వేదకి రచించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును ఆనందముగా ఇంపైన కానాన్ ఏగేదను పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా
ప్రతిష్ఠించితి నన్నర్పించితి. ప్రభుని చిత్తము చేయుటకు నిత్యము ప్రతిష్ఠించితి నన్నర్పించితి. యేసుగాక వేరే ఆశ భూమి యందు లేదు, ఆయనే నిత్యము నాకాదరణ. యేసుగాక వేరే ఆశ భూమి యందు లేదు, ఆయనే నిత్యము నాకాదరణ. ఆనందముగా ఇంపైన కానాన్ ఎగెదను, పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా. నీ సేవ చేసి నీ పాదములు చేర వాంఛించెదను. నిన్ను వెంబడించి నీ సేవ చేసి నీ పాదములు చేర వాంఛించెదను. ఇమ్ము దేవా దీనునికి మారని నీ కృపను కరుణించుము, నేను నీ బానిసను. ఇమ్ము దేవా దీనునికి మారని నీ కృపను కరుణించుము, నేను నీ బానిసను. ఆనందముగా ఇంపైన కానాన్ ఎగెదను, పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాథుండు యేసు నాతో నోడును. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాథుండు యేసు నాతో నుండును. ఆనందముగా ఇంపైన కానాన్ ఎగెదను, పరిశుద్ధ తండ్రి మోమును దర్శించెదను ఆనందముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 127వ కీర్తన మనం ఒక మాట చదువుకొని క్లుప్తంగా ధ్యానించుకొని తర్వాత ప్రభువుకు మనల్ని మనం పునః ప్రతిష్ట పునః సమర్పణ చేసుకొని ఈ సభను ముగించుకుందాం. ప్రియులారా, 127వ కీర్తన 4వ వచనం మాత్రమే నేను చదువుతాను, చిత్తగించండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అద్భుతముగానైనా మా ప్రియుల కుటుంబంలో మీరు జరిగించిన ఒక అద్భుత కార్యము, మీరు అనుగ్రహించిన గొప్ప మేలును బట్టి వారు కృతజ్ఞతతో నింపబడిన హృదయాలతో ఈ సమాజ కూటము నిర్వహించుకుంటున్నారయ్యా, నీకు స్తోత్రాలు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. దానికి ఉన్న అనేక కారణాలలో ఒకటి మనుష్యులు కృతజ్ఞత లేని వారవుతారని చెప్పావు. అవును తండ్రి, ఎందరో ఎన్నో మేళ్ళు నీ దగ్గర పొందుకుంటున్నారు, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల అద్భుతాలు మీరు చేశారో, కానీ ఇటువంటి కూటాలు మాత్రం ఎక్కడో ఒకటి జరుగుతున్నాయి నాయన. కృతజ్ఞత లేని ఈ తరంలో దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన ఒక కుటుంబం ఇక్కడ మాకు కనపడింది కనుక నీకు స్తోత్రాలు. వీరిని బట్టి ఈ అపాయకరమైన ఈ కాలాలలో ఈ కృతజ్ఞత కలిగిన ఈ కుటుంబాన్ని బట్టి అనేకులకు క్షేమము, ఆశీర్వాదము, ఆధ్యాత్మిక ఐశ్వర్యము కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, ఈ మీటింగుకు ముఖ్య కారణమైన నీవిచ్చిన ఆశీర్వాదమైన చిన్నారి కుమారుడు రక్షిత్ బాబును ఆశీర్వదించండి, తల్లిదండ్రులను దీవించండి, నాన్నమ్మ గారిని దీవించండి, ఇరుపక్షాల పెద్దలను ఆశీర్వదించండి. కొంచెం సేపు మాతో మాటలాడి మమ్మను బ్రతికించండి, మమ్మను వెలిగించండి, మమ్మను మండించండి. మమ్మను నీ కొరకు ప్రభువా పదును పెట్టండి, మమ్మను వాడుకోండి, సహాయము చెయ్యండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అని లేఖనం మాట్లాడుతున్నది. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడట. అంబుల పొదిలో ఎన్ని బాణాలు ఉంటాయో నాకు చెప్పగలరా? యుద్ధానికి వెళ్ళేవాడు భుజం మీద వెనుక అంబుల పొది ఉంటుంది, చేతిలో విల్లు ఉంటుంది. ఒక్కొక్క బాణం తీస్తాడు, ఆ వింటి నారికి సంధించి శత్రువుల మీద కొదులుతాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు 1000 మంది శత్రువులతో పోరాడాలి గనుక అంబుల పొదిలో ఎన్ని బాణాలు తీసుకెళ్తాడో కొంచెం ఏదన్నా మీకు అంచనా ఉంటే చెప్పగలరా? 1-2 బాణాలు తీసుకెళ్తాడా? కనీసం ఎన్ని ఉండొచ్చు అనుకుంటారు? 10 ఉంటాయా? యుద్ధానికి 10 బాణాలు తీసుకెళ్ళాడు అనుకోండి, ఈ 10 ఖర్చు అయిపోయినాక వీడి సంగతి ఖాళీ. శత్రువు మీద వేయడానికి బాణాలు ఉండవు, అవతల నుంచేమో బాణాలు వస్తూ ఉంటాయి. గనుక 10 కూడా కాదు, ఒక 25 ఉంటాయా, 50 అయినా ఉంటాయేమో. ప్రియులారా, ఎందుకు ఈ లెక్క చెబుతున్నానంటే, ఒక మనిషి యవనస్తుడైనప్పుడు పెళ్లి చేసుకుంటాడు, పెళ్ళిడు వచ్చింది అంటాం. పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు అనుకోండి, ఆ కొడుకు ఎవరన్నమాట? యవన కాలం ముందు పుట్టిన కుమారుడు. కానీ ఒక 10 మంది కొడుకులు సంవత్సరానికి ఒకరిని కనేసారు అనుకోండి, 10 మంది పుట్టేసరికి ఈ తండ్రికి 40 ఏళ్ళు వచ్చేస్తాయి. వరుస పెట్టి 20 మందిని కన్నారు అనుకోండి,
అంబుల పొదిలో కనీసం 20 బాణాలైనా ఉండవా? 20 ఉండవా? 20 మంది కొడుకుల్ని కన్నారు అనుకోండి, 30 ఏళ్ళకి పెళ్ళైతే ఆ తండ్రికి ఎంత వయసు ఉంటుంది? 50 ఏళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు లేఖనం చెబుతుంది ఒక అంబుల పొది ఉన్నదట. ఏముంది? ఒక అంబుల పొది ఉన్నది. దాంట్లో చాలా బాణాలు ఉన్నాయి. ఒక్కొక్క బాణం ఒక్కో కుమారుడు, ఒక్కొక్క బాణం ఒక్కో కుమారుడు. ఈ కుమారులు, ఈ బాణాలు అందరూ కూడా యవ్వన మందే పుట్టారట. అనేక బాణాలు శారీరకంగా మనం కంటే, ఎవరైనా కంటే శారీరకంగా భౌతికంగా ఎవరైనా కొడుకుల్ని కనడం మొదలు పెడితే ఎంతమందిని కనగలరు? పాతకాలంలో గడిచిన తరాలలో కొంతమంది మరి 16 మందిని 18 మందిని కన్నారు. ఒకే దంపతులు సుమా, ఒకే తల్లి తండ్రి అంతమందిని కన్నారట. సంఘ సంస్కర్తల్లో ఒకడైనటువంటి జాన్ వెస్లీ మహాభక్తుడు, అతను వాళ్ళ ఇంట్లో 18వ సంతానం, ఒకే తల్లి ఒకే తండ్రి. సూజాన్ వెస్లీ అమ్మగారు 18 మందిని తన గర్భాన మోసి కన్నది. అది చాలా ఆశ్చర్యం. మరి ఇప్పటి తరంలోనైతే దాన్ని మనం కలలో కూడా ఊహించలేము. ఒకరు ఇద్దరు పుట్టేసరికి ఇంకా వీళ్ళకు కనే ఓపిక లేదు, పెంచే ఓపిక లేదు. కానీ ఆ మహాతల్లి అంతమందిని కన్నది. ఇప్పుడు మా నాన్నమ్మ గారే చూడండి. మా నాన్నమ్మ గారు అత్యాల సుందరమ్మ గారు మా నాన్నను కన్నది. మా నాన్న తర్వాత మా నాన్నకు 11 మంది చెల్లెళ్ళు, నాకు 11 మంది మేనత్తలు. అంటే ఆమె ఓపిక ఏంటి? మా నాన్నకంటే ముందు ఒక ఆయన పుట్టి చనిపోయాడంట కూడా. అంటే 13ని మోసి కన్నది ఆ తల్లి. కానీ 13 బాణాలైనా సరే అంబుల పొది నిండదు. ఇక్కడ 5వ వచనం చూడండి, 127వ కీర్తన 5వ వచనం. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు. నింపుకోవడం అంటే అర్థం ఏంటి? ఇంకో బాణం పట్టదు. ఇంకో బాణం పట్టాలంటే ఇరికించి పెట్టినా పట్టదు, అంతగా నిండిపోవాలి. ఒక తల్లిదండ్రి మహా అయితే 20 మందిని కంటారేమో, కానీ మరీ 50 మందిని కనలేరు కదా. 50 మందిని కన్నా ఆఖరి వాడు పుట్టినప్పుడు వీళ్ళు యవ్వనస్తులా మరి తల్లిదండ్రులు? కాదుగా. 50 మందిని కన్నా ఒకవేళ జస్ట్ ఆర్గ్యుమెంట్ కొరకు ఆలోచించాలి. లేఖనములను పరిశోధించుడి అన్నాడు యేసయ్య కదా. లేఖనాలను పరిశోధించాలి అంటే కొంచెం తర్కించాలి, ఎదురు ప్రశ్నలు వేయాలి. ఇప్పుడు ఒకవేళ అంత ఓపిక ఉండి ఆదాము హవ్వల సమయంలో, ఆ మానవ జాతి ప్రారంభ సమయంలో ఉన్నంత ఆరోగ్యాలు ఓపికలు ఉండి ఒకే జంట ఏడాదికి ఒకరిని కంటూ 50 మందిని కన్నారనుకోండి. కన్నా సరే 50 మందిని కన్నా 30 ఏళ్లకు పెళ్ళయి ఉంటే కనుక 50వ కొడుకు పుట్టినప్పుడు వాడికి ఎంత వయసు ఉంటుంది? 80 ఏళ్ళు కదా. మరి యవన కాలం ముందు పుట్టినవాడు కాదుగా. ఒక అంబుల పొది ఉన్నది, అందులో ఒక 50 బాణాలు ఉన్నాయి. ఈ 50కి 50 మొత్తం యవ్వన మందే పుట్టారట. గనక అలా యవ్వన మంది ఉండగానే ఒకే జంటకు 50 మంది పుట్టడం సాధ్యము కాదు. గనక ఇది భౌతిక సంతానము కాదు అనేది మొట్టమొదట మన డిస్కవరీ. భౌతిక సంతానం కాదు. యవ్వన కాలం ముందుండగా మనం కనాలి అంటే
భౌతిక శరీరంతో చాలామందిని కనేసరికి మనం ముసలోళం అయిపోతాం. కానీ సువార్త ద్వారా మనము కనడం ప్రారంభిస్తే మనము యవ్వన కాలం ముందు ఉండగానే అనేక మందిని కనగలుగుతాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము దయచేసి 16వ వచనం చూడండి. క్రీస్తునందు 4:16 1 కొరింథీ పత్రిక. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును. పౌలు సేవకు బయలుదేరినప్పుడు దాదాపు 30 సంవత్సరాల వయస్సు. పౌలు సేవకు బయలుదేరినప్పుడు 30 ఏళ్ల వయస్సు. ఆయన ఈ కొరింథు సంఘాన్ని కన్నాడట. సంఘంలో 2-3 ఉంటారా? బహుశా కనీసం 50 మంది అయినా ఉండొచ్చు. ఎందుకంటే ఆదిమ సంఘం ఇంటింటా రొట్టె విరిచారు. ఒక ఇంట్లో పట్టేంతమంది ఆదిమ సంఘం. ఇప్పుడున్నట్టు వేల మంది లక్షల మంది ఉండేవాళ్ళు కాదు. ఇంటింటా రొట్టె విరిచారు. వాళ్ళు మందిరాలు కట్టలేదు, మనం కట్టినట్టు పెద్ద పెద్ద చర్చెస్ వాళ్ళు కట్టలేదు. ఇంట్లోనే కూడుకున్నారు. ఇంట్లో ఎంతమంది పడతారో అంతవరకే ఓ సంఘం. ఓ 25, 30, 50 మహా అయితే. పాల్ యాంకిచో గారికి 25 లక్షల మంది సభ్యులు. అంత పెద్దలు ఎవరికి ఉంటుంది? నీరో చక్రవర్తి కూడా ఉండదు, ఎంత పెద్ద మహారాజు కూడా ఉండదు. 25 లక్షల మంది కూర్చున్న ఇల్లు ఉంటుంది ఎక్కడైనా? ఉండదు. కనుక ఇంట్లో కూడుకునేంతమంది ఓ 50 మంది అనుకోండి పోనీ. పౌలు అంటాడు, మిమ్మల్ని అందరినీ నేను కన్నాను. ఎప్పుడు కన్నాడు మరి? వృద్ధుడయ్యాక కన్నలేదు, యవనస్తుడుగా ఉండగానే అనేక సంఘాలనే కన్నాడు. గలతీయ సంఘం పౌలు సేవలో కట్టబడిన సంఘం. కొరింథు సంఘం పౌలు సేవలో రక్షణ పొందిన వారి యొక్క సమూహం. కొన్ని వేల మందిని కన్నాడు ఆయన. ఈ వేల మంది కూడా పౌలు యవన కాలములో ఉన్నప్పుడే పుట్టారు. అంతేకాదు, ఇంకొక విషయం కూడా ఉంది. యవన కాలమందు మనకు పుట్టిన కుమారుడు అనేది ఒక పాయింట్. రెండవ అప్లికేషన్ ఏమిటంటే, తాను యవ్వన కాలమందుండగా తిరిగి పుట్టినవాడని అర్థం. తాను యవ్వన కాలమందుండగా తిరిగి పుట్టినవాడు అని అర్థం. తల్లిదండ్రులు యవ్వనంలో ఉండగా పుట్టినవాడు కాదు. మా నాన్నగారు యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు నేను పుడితే మంచిదని కాదు. అసలు బైబిల్లో ఆశీర్వాదకరమైన సంతానం మనకు తెలుసు. దేవుడు ఈ లోకానికి ఆశీర్వాదంగా పంపించినటువంటి సంతానం అందరూ కూడా ఎప్పుడు పుట్టారో మనం ఆలోచన చేద్దాం. ఇస్సాకు అబ్రహాము శారాలకు ఎప్పుడు పుట్టాడు? ముసలితనం అంది కదా. బాప్తిసమిచ్చు యోహాను ఎప్పుడు పుట్టాడు? తల్లిదండ్రులకు వృద్ధాప్యమందు. ఇస్సాకుకు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళయింది. కానీ పెళ్ళైన తర్వాత 20 ఏళ్ళ కంటే ఇస్సాకుకు 60 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈ యాకోబు ఏశావులు పుట్టారు. యవనమందేం పుట్టలేదు. మీరు ఎవరినైనా చూడండి, దావీదు ఉన్నాడు, కడసారివాడు అన్నాడు. యెషయికి దావీదు కడసారివాడు కొడుకు. యవన కాలమందు పుట్టిన ఏలియాబు ఉన్నాడు, షమ్మా ఉన్నాడు, ఎవరెవరో ఉన్నారు. కానీ వాళ్ళను దేవుడు ఎన్నుకోలేదు, వాడుకోలేదు. దావీదు కడసారివాడు. మీరు ఎవరినైనా చూడండి, తల్లిదండ్రులు వృద్ధాప్యమందుండగా పుట్టిన వాళ్లను దేవుడు బలంగా వాడుకున్నాడు. లేక నడి వయస్సు అనుకోండి, పెళ్ళయిన తర్వాత చాలా ఏళ్ళయ్యాక కొంతమందికి పిల్లలు పుడతారు.
అందులో రహస్యం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళయ్యాక 10 ఏళ్ళకి కొడుకో కూతురో పుట్టారు అనుకోండి, ఈ 10 సంవత్సరాలు వీళ్ళు ఊరికే ఉండరు కదా, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ 10 సంవత్సరాలు అందరి చేత ప్రార్థనలు చేయిస్తారు. ఈ 10 సంవత్సరాలు అనేక మంది చేసిన ప్రార్థన పునాది మీద ఆ కొడుకు మొట్టమొదట అడుగు పెడతాడు. అక్కడి నుంచి టేక్ ఆఫ్. అతడి బుద్ధి, జ్ఞానము, భక్తి, విశ్వాసం చాలా విశేషమైన స్థాయిలో ఉంటాయి అన్నమాట. నేను మా అమ్మ నాన్నలకు పెళ్ళైన తర్వాత దాదాపు 17 సంవత్సరాలకు పుట్టాను. 1942లో వాళ్ళకి పెళ్ళైతే 59లో పుట్టాను. పెళ్ళయ్యాక 17 సంవత్సరాలు మా అమ్మ ప్రార్థన చేస్తూనే ఉంది. పెళ్ళి కాకముందు కూడా ప్రార్థన చేసిందట. నాకు కొడుకునిస్తే నా పెళ్లి సంగతి పెద్దలు ఆలోచిస్తున్నారు, అయితే నీకు మోషేలాగా పౌలులాగా ఉపయోగపడే ఒక కొడుకుని నేను కనాలని ఉంది. పెళ్ళయిన తర్వాత నాకు కొడుకునిస్తే నీకు ప్రతిష్ఠిస్తానని ఆ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నప్పుడే అమ్మ అడిగిందట. తర్వాత వాళ్ళ అన్నయ్య గారు చనిపోయారు, రంజిత్ అని ఆయన. నాకు కొడుకు పుడితే రంజిత్ అని పేరు పెట్టుకుంటాను అనుకుందామే. పెళ్ళయింది, తొలి కానుపులో చక్కని ఆడపిల్ల పుట్టింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి, మళ్ళీ ఇంకొక అమ్మాయి, మళ్ళీ ఇంకొక 5 అమ్మాయిలు పుట్టేశారు. కానీ దేవుడు ఆమెకు వాగ్దానం చేశాడు, నువ్వు అడిగినట్టు నీ కొడుకుని ఇస్తాను, వాడిని నాకు ఇచ్చే, నాకు కావాలి వాడు. చిత్తం తండ్రి ఇవ్వు, నీకోసం పెంచుతాను, నీకు అర్పిస్తాను, నీకే ప్రతిష్ఠిస్తాను. పెళ్ళైనాక 17 సంవత్సరాలు అయింది. ఈమె ఉపవాస ప్రార్థనలు చేస్తూనే ఉంది. 17 సంవత్సరాలు అయ్యాక నేను పుట్టాను. మరి మా నాన్నగారు 1912లో ఆయన జన్మ. 1912 అంటే నేను 59లో పుట్టానంటే మా నాన్నకు 47 సంవత్సరాలు అప్పుడు నేను పుట్టినప్పుడు. యవ్వనమందే నేను పుట్టలేదు. జాన్ వెస్లీ వాళ్ళ నాన్న యవ్వనమందు పుట్టలే, నడి వయస్సులో ఉన్నప్పుడు పుట్టాడు. సంఘ సంస్కర్తలు, అనేక మంది ప్రవక్తలు, భక్త శ్రేష్ఠులు లేటుగా పుట్టారు. బాప్తిస్మిచ్చే యోహాను తల్లిదండ్రి ముసలి వాళ్ళయ్యాక పుట్టాడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు ప్రపంచానికి ఆశీర్వాదం అవుతారు అంటే, ఆశీర్వాదకరంగా దేవుడు వాడుకున్న భక్తుల్లో ఎవరు కూడా యవ్వనమందు పుట్టలేదు, ముసలితనములో నడి వయస్సులో పుట్టారు. గనక అక్కడ అర్థం ఏమిటంటే, భావం ఏమిటంటే, ప్రియులారా, యవ్వన కాలం మందు మన తల్లిదండ్రులు ఉండగా మనం పుడితే మంచిదని కాదు, అది కానే కాదు. అసలు మనమే యవ్వనమందు ఉండగా దేవుని కుటుంబములో జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది బాల్యంలోనే భక్తిగా ఎక్కువ ప్రార్థనలు, మందిరానికి వెళ్ళాలి, దేవుడి పని చేయాలని చిన్నప్పుడే పరిగెడతా ఉంటే పెద్దోళ్ళు చెప్తారు, కొంతమంది రక్షణ లేని మారు మనసు లేని పెద్దోళ్ళు చెప్తారు, అరే వేలుడు లేవు, నీకెందుకురా అప్పుడే భక్తి ఎందుకురా, ఇంకా చాలా ఈ లోకంలో మనం చాలా చూడాలి, అనుభవించాలి, చాలా ఎన్నో ఆనందాలు ఉన్నాయి, ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి, మనం అనుభవించాలి. ఎప్పుడో అన్నీ ఆరిపోయి తీరిపోయాక ఎప్పుడో ముసలితనాన దేవుణ్ణి తలుచుకోవాలరా అనుకుంటారు ఈ లోకస్తులు, లోక సంబంధులు. కానీ ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవలసిన కాలం ఎప్పుడు అంటే, ముసలితనాన కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు కాదు, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నారు. దయచేసి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము దయచేసి 2వ వచనం. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత
మేఘములు మరల రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను బాల్య దినముల యందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దావీదు భక్తుడు ఎప్పటి నుండి భక్తిపరుడు, ఎప్పటి నుంచి దేవభక్తి సాధన చేస్తున్నాడో, దేవుడు ఎప్పటి నుంచి ఆయన్ని దర్శించి కాపాడి బోధించి చెక్కుతూ వచ్చాడో దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి దయచేసి 71వ కీర్తన 5వ వచనములో 5వ వచనం, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుండి ఆ దేవుడు సర్వేశ్వరుడు ఈయనకి ఎప్పటి నుంచి ఆశ్రయంగా ఉన్నాడండి? బాల్యము నుండి. దేవుడు నేర్పే పాఠాలు ఈయన ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాడంటే 17వ వచనములో, దేవా బాల్యము నుండి నీవు నాకు దేవునికి స్తోత్రం బోధించుచు వచ్చింది. దావీదు చాలా చిన్న వయసులో, పసి వయసులో ఉన్నప్పుడే భక్తి సాధన మొదలుపెట్టాడు. ప్రభునందు ప్రియులారా, అసలు దేవుని దగ్గరికి మనము రావలసిన సమయం ఎప్పుడు? దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు దేవుని ఉపదేశం మనం వినాలి అంటే బాల్యము నుండి. 1 తిమోతి పత్రిక దేవునికి స్తోత్రం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 2వ తిమోతి 3:15. 3:15 2వ తిమోతి 3:15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థ జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను నీవు బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి, బాల్యము నుండి ఎంత తొందరగా రక్షణ పొందితే అంత మంచిది, ఎంత చిన్న వయసులో రక్షణ పొందితే అంత మంచిది. నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ ఏదో రకంగా ఎత్తబడమో ఏదో రకంగానైతే పరలోకం చేరాలి కదా. మన పర్మనెంట్ అడ్రస్ అక్కడే, ఇక్కడ కాదు. కొంతమంది మరణం ద్వారా వెళ్తారు, కొంతమంది ఎత్తబడి వెళ్తారు. అలాగని ఇలాగైనా ఇక్కడైతే మనం ఉండేది ఎల్లకాలం లేదు, అక్కడే మన నిత్య నివాసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటాను, ముందు యేసయ్య ఎక్కడాన్ని వెతుక్కొని వెళ్ళి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటాను. నేను ఫస్ట్ రక్షకుడు, నా విమోచకుడు. ఆయనే కనుక నా కొరకు తన రక్తాన్ని చిందించకపోతే, నా మనోనేత్రాలు వెలిగించకపోతే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయేవాడిని. ఈ నిత్య మహిమలో ఉండడానికి నీవే కారణం యేసయ్య అని ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటాను. నెక్స్ట్ నేను వెతుక్కునేది మా అమ్మ ఎక్కడని. మా అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పుకుంటాను. ఎందుకంటే నా 6 సంవత్సరాల ప్రాయంలో మా అమ్మ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కటి ఉపదేశం చేసింది. ఒరే బాబు, నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్తానురా, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళతావురా, నువ్వు రాలేవు పరలోకానికి అని చెప్పింది. అదేమిటమ్మా, ఎందుకు రాలేను? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు పరలోకానికి వెళ్తే నేను కూడా పరలోకానికి వస్తా. ఎందుకు రాలేనంటే, ఒరే నీకు ఇష్టమే నాకు ఇష్టమేరా, కానీ నువ్వు రావడం కుదరదు. ఎందుకు కుదరదమ్మా? నువ్వు గుడికి వెళ్తున్నావు, బడికి వెళ్తున్నావు, కూటాలకి వెళ్తున్నావు, నేను వస్తున్నాను కదా, పరలోకానికి కూడా వస్తాను నీతో. ఎందుకు రాలేను అంటే, కుదరదురా, ఎందుకంటే నువ్వు పాపివి. 6 ఏళ్ళప్పుడు నాకేం తెలుసు పాపి అంటే ఏంటమ్మా అని అడిగా. అంటే పాపం చేసినోడు రా అని. పాపం అంటే ఏంటి అన్నాను, తెలీదు. ఆమె మంచి స్కూల్ టీచరు, గొప్ప మేధావి, మ్యాథమెటికల్ జీనియస్ ఆమె. పాపం అంటే ఏంటి అన్నా. పాపం అంటే తప్పురా అంటే, ఓహో
మరి నేనేం తప్పు చేశానని అడిగాను. నేనేం తప్పు చేయలేదే. అప్పుడు నిజంగానే మరి 6 ఏళ్ళప్పుడు ఏం తప్పు చేసి ఉంటాం? వ్యభిచారమా, దొంగతనమా, నరహత్య ఏం చేసి ఉంటాము? ఆమె ఏం చేసిందంటే, ఎప్పుడైనా కొన్ని మాటలు మాట్లాడి, ఏవైనా కొన్ని చిన్న చిన్న పనులు చేసి, ఇవి నాన్నగారు చూడకపోతే బాగుండు, అమ్మకు తెలియకపోతే బాగుండు అనుకున్నావా లేదా అని అడిగింది. అప్పుడప్పుడు కొన్నిసార్లు అట్లా జరిగిందిలే అమ్మ అన్నాను. మరి అవే తప్పులురా. అమ్మ చూడకూడదు, నాన్న చూడకూడదు, అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు అంటే నువ్వు చేసేది సరైనది కాదు కదా. అయినా నువ్వు చేసావు, పెద్దోళ్ళకి తెలియొద్దు అనుకున్నావు, తప్పే కదా అంటే, ఓహో అదా తప్పంటే అదా అమ్మా, మరి ఇప్పుడు ఏం చేయాలా? అరే నేను చేస్తాను కానీ వేరే వాళ్ళకి తెలియద్దు అనుకునేది తప్పురా. చిన్నోళ్ళు చిన్న తప్పులు చేస్తారు, పెద్దోళ్ళు పెద్ద తప్పులు చేస్తారు. చిన్నదైనా పెద్దదైన తప్పే, నరకానికి వెళుతారు అలాంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా, పరిష్కారం ఏంటి అంటే, ఈ పాపాలన్నిటికీ మనం శిక్ష పడాలి, శిక్ష భరించాలి. యేసయ్య మన కొరకు దెబ్బలు తిన్నాడు రా. యేసయ్య నా పాపాలు క్షమించంటే ఆయన క్షమిస్తాడు, ఇంకెవరు క్షమిస్తే కుదరదు. అమ్మ చెప్పినటువంటి చక్కని ఉపదేశాన్ని బట్టి ఆ రోజు నేను యేసయ్య నా హృదయంలోనికి రమ్మని పిలిచాను. యేసుప్రభు నా కొరకు చనిపోయి లేచాడు నిజమే, కానీ ఆ విషయం నాకు చెప్పడానికి ఒకరు కావాలి కదా. ప్రకటించువారు లేకపోతే వారు ఎలా వింటారు అంటాడు పౌలు. మా అమ్మ ఊళ్ళో వాళ్ళకు ఉపదేశం చేసింది, ఆమె ప్రవక్త్రి. కానీ అందరికంటే ముందు తను కన్న కొడుకు నన్ను ఒళ్ళో పెట్టుకుంది. ఎందుకంటే నేను 4.5 సంవత్సరాలప్పుడే అడిగాను, అమ్మ ఈ భూమిని ఆకాశాన్ని అంతా దేవుడు చేస్తే మరి దేవుడిని ఎవరు చేశారని అడిగా. అదేం ప్రశ్నరా, తప్పు, అలాగ అడగకూడదు, దేవుడిని ఎవరు చేయటం ఏంట్రా. నేనెంత ముదురో చూడండి అప్పుడే. అమ్మ నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నాకు తెలియదు అని చెప్పు, అంతేగాని అడగడమే తప్పంటావేంటి? అడగడం తప్పెలాగవుతుంది? నాకు తెలియదను, తెలిస్తే చెప్పు జవాబు, దేవుణ్ణి ఎవరు చేశారు. అలాగా అందుకని అమ్మ ఒకసారి కూర్చొని ఏడుస్తూ ఉంది, నా కొడుకు కమ్యూనిస్టోడు అయిపోతాడు. వరంగల్ అంటే నక్సలైట్ ఉద్యమం అక్కడ పుట్టింది, పీపుల్స్ వార్ గ్రూప్. వీడు నా కొడుకు నక్సలైట్ అయిపోతాడు, కమ్యూనిస్ట్ అయిపోతాడు, ఇలాగా అంతా నాస్తికుడు మాటలు మాట్లాడుతున్నాడని ఏడుస్తూ ఉంటే మా మేనమామ ఒక ఆయన చెప్పాడు, పిచ్చిదాన్న వాడు ఏం చెడిపోడు, 17 సంవత్సరాలు ప్రార్థన చేసి కన్నావు, వాడు ఎలా చెడిపోతాడు, ఓ పని చెయ్యి, వాడికి పుట్టే ప్రశ్నలు ఏ మానవుడు సమాధానం చెప్పలేని ప్రశ్నలు యేసయ్యకు అప్పగించేసేవాడిని, ఆయనే జవాబులు ఇస్తాడు, ఆయనే వాడిని పెంచుతాడు. యేసయ్యకు అప్పచెప్పంటే అప్పుడు ఆమె నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కని ఉపదేశం చేసింది. ఆ రోజు నేను మరవలేను. ప్రియులారా, యవ్వన కాలమందు దేవుని ఇంట్లో పుట్టడం కాదు, నేనైతే బాల్యమందే పుట్టేశా. 6 సంవత్సరాలప్పుడు యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాను, ప్రార్థన మొదలైంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. తర్వాత 10 సంవత్సరాలప్పుడు పరిశుద్ధాత్మ పొందాను. కానీ బాప్తిస్మం ఇవ్వరుగా. అప్పుడు 15 ఏళ్ళప్పుడు బాప్తిస్మం అడిగాను, అప్పటికి పాస్టర్ గారు ఇవ్వను అన్నాడు. నువ్వు చిన్నపిల్లోడు, నీకెందుకు బాప్తిస్మం అని. రోజంతా ధర్నా చేశా, స్ట్రైక్ చేసి ఆయన ఇంటి ముందు కూర్చొని. వర్షం పడుతుంటే అక్కడ కూర్చున్నాను తడుస్తూ వాళ్ళ ఇంటి ముందు. పాస్టర్ ఫిలిప్ అబ్రహాం గారు, ఐపీసీ పాస్టర్ గారు, పొద్దున్నే వెళ్ళి అడిగాను, అయ్యా బాప్తిస్మం కావాలి అంటే, ఇవ్వను, నీకు నువ్వు చిన్నపిల్లోడు అన్నాడు. మీరు ఇస్తానని చెప్పేదాకా మీ ఇంటి ముందు నుంచి కదలని చెప్పి అక్కడే బయట ఆగింపేశాను. ఆ చిన్నపిల్లోడు వాడి మాట పట్టించుకునేది ఏంటని తలుపేసుకొని వెళ్ళిపోయాడు. రోజంతా కుంభవర్షం పడింది.
సాయంత్రం వచ్చి తలుపు తీసి చూస్తే అక్కడే ఉన్న నాని ఉన్నా నేను. ఓఫీర్ బాబు ఇంటికి వెళ్ళలేదా నువ్వు అంటే, వెళ్ళనని చెప్పాను కదా పాస్టర్ గారు, నేను అబద్ధం ఆడను, వెళ్ళనని చెప్పా కదా. అది ఇంత మొండితనం మంచిది కాదు. నీకు ఇంకా వయసు రాలేదు, నీకు ఇవ్వకూడదు, చిన్నపిల్లలకి ఇవ్వం మేము బాప్తిస్మాలు అన్నాడు. సరే వెళ్తానండి, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను ఇప్పుడు చచ్చిపోతే నరకంలో పడకుండా మీరు నన్ను ఆపగలరా అని అడిగా. నేను ఆపలేను కదా అన్నాడు. మరి బాప్తిస్మానికి ఎందుకు ఆపుతున్నారని అడిగా. ఏడ్చాడు. ఆ మాట వినాయన కన్నీళ్లు కార్చాడు. ఈ మాట నువ్వు అన్నందుకు నీకు ఇస్తానయ్యా, తప్పకుండా రేపు శనివారం వచ్చే బాప్తిస్మం పొందుతావు, నేను ఇస్తానన్నాడు. 15 సంవత్సరాలు దేవుని ఇంట్లో పుట్టేశా. దేవునికి స్తోత్రం. దీనికి అంతటికి కారణం మా అమ్మ సౌజాతమ్మ గారి ఉపదేశం. నాకు యేసయ్య తర్వాత నా జీవితంలో ఆశీర్వాదకరమైన వ్యక్తి మా అమ్మ. దేవుని బిడ్డలారా, ప్రతి తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను సాధ్యమైనంత తక్కువ వయస్సులో దేవుని కుటుంబంలో ప్రవేశపెట్టాలి. సువార్త చెప్పడము ద్వారా. మరీ చిన్నపిల్లలు 5-6 ఏళ్ళప్పుడు అయితే బాప్తిసం ఇవ్వలేం, కానీ 5-6 ఏళ్ళప్పుడు బాల్యము నుండి తిమోతి దైవలేఖనములను ఎరిగినవాడు, బాల్యము నుండి దావీదు దేవుని ఉపదేశము పొందినవాడు. ప్రియులారా, దేవునితో అతి దగ్గరి సంబంధం పెట్టుకోవడానికి నీకు ఎంత ఎక్కువ వయసు వస్తే అంత కష్టం. వింటున్నారా ఏం చెప్పాను? దేవునితో సన్నిహిత సంబంధం పెట్టుకోవడానికి ఎంత ఎక్కువ వయసు ఉంటే అంత కష్టం, ఎంత తక్కువ వయసు అయితే అంత ఈజీ. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకండి అన్నాడు. గనక బాల్యం అనేది బెస్ట్ ఏజ్ టు రిసీవ్ జీసస్. దేవునితో సమాధాన పడడానికి బాల్యం ఉత్తమమైన ప్రాయం. మించితే యవ్వనం. నీవు నడి వయస్సులో ఉన్న నువ్వు మారు మనసు పొందితే యేసయ్య నిన్ను కాదనడు. నిండు వృద్ధాప్యమైనా సరే నిన్ను ఆయన కాదనడు. నా యొద్దకు వచ్చు వానిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అన్నాడు. ఇప్పుడు వచ్చావేంట్రా ముసలోడ పొమ్మనడు ఆయన. నువ్వు ఏ వయసులో వచ్చినా నిన్ను చేర్చుకుంటాడు ఆయన. కానీ దేవునికి నువ్వు ఉపయోగపడలేవు, అది విషయం. ఇక్కడ బలవంతుని చేతిలోని బాణములు అన్నాడు. బాణాలు ఎప్పుడు కావాలి చెప్పండి? యుద్ధరంగములో కావాలి. ఇప్పుడు యుద్ధం నడుస్తూ ఉంది భూమి మీద. భూప్రపంచ చరిత్రలో యుద్ధం జరుగుతూ ఉంది. దేవునికి సాతానుకు యుద్ధం, స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి యుద్ధం, అబద్ధ బోధలకు సత్య ఉపదేశానికి మధ్య యుద్ధం, పోరాటం జరుగుతూ ఉంది. ఏలియాకు యెజబెలుకు సమాధానము సాధ్యమా? ఏలియాకు యెజబెలుకు మధ్య సమాధానం సాధ్యమా? సాధ్యం కాదు. పోరాటం తప్పదు. నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన యొక్క సత్యబోధ ఉన్నది. నిజమునకు దేవుళ్ళు కాని వాళ్ళు పూజలు అందుకుంటున్నారు. అసత్య దేవతలు ఉన్నట్టు అసత్య బోధలు కూడా ఉన్నవి. ఈ అసత్యానికి సత్యానికి మధ్య సమాధానం ఉండడం సాధ్యమా? దేవునికి సైతానికి మధ్య సమాధానం సాధ్యమా? దేవునికి సైతానికి మధ్య సమాధానం ఉండదు. అబద్ధానికి సత్యానికి మధ్య సమాధానం ఉండదు. వెలుగుకు చీకటికి మధ్య సమాధానం ఉండదు. ఈ భూలోకమంతా యుద్ధమే జరుగుతూ ఉంది. ఈ భూలోక చరిత్ర అంతా యుద్ధాల చరిత్ర. ఈ యుద్ధరంగంలో దేవునికి కొన్ని బాణాలు కావాలి. దేవుడు వాడుకోవడానికి బాణాలు.
బలవంతుని చేతిలోని బాణములు అన్నాడు. బలవంతుడు ఎవడండి నాకు చెప్పండి. బలవంతుడంటే అర్థం ఏంటి? బలము కలిగిన వాడు, అవునా? బలము కలిగిన వాడంటే అందరికంటే ముందు ఎవరిని చెప్పుకోవాలి నాకు చెప్పండి. ఎవరిని? నిమ్రోదునా? ఎవరిని చెప్పుకోవాలా? పోనీ సంసోనునా? అందరికంటే ముందు బలవంతుడెవరు? అందరికంటే ముందు, అందరికంటే ఎక్కువ బలము కలిగిన వాడు ఎవరు అంటే బలవంతుడైన దేవుడు. బలవంతుడైన దేవుడు యెషయా గ్రంథము 9:6లో చెప్పాడు కదా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. బలవంతుడు ఎవడంటే అందరికంటే ముందు యేసయ్య బలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక సంసోను ఆయన ఇచ్చిన కొంచెం బలం పెట్టుకొని సంసోను ఫిలిష్తీయులను గడగడగడలాడించేశాడు. యేసయ్య ఇచ్చిన బలం అది. సంసోన బలవంతుడు. ఫిలిష్తీయుల ముందు చాలా బలాన్ని ప్రదర్శించాడు. కానీ దెలీలా ముందు మాత్రం బలహీనుడు. అదేం బలం అండి? సంసోను మహాబలవంతుడు. దావీదు బలవంతుడే. ఎలుగుబంటు సింహమును కొట్టి చంపాడు. కానీ ఆయన జీవితంలో కూడా ఒక బలహీన గడియ ఉంది. ఎవడండి బలవంతుడు? యేసయ్య కృప ఉన్నంతసేపే ఎవడైనా బలవంతుడు. ఆయన కృపకు దూరం అయితే అంత పెద్ద సంసోను కూడా ఆడవాళ్ళలాగా తిరగలు విసురుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఎవడు బలవంతుడు కాదు, యేసయ్య ఒక్కడే బలవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మిగతా మనమందరం ఎంతసేపు బలవంతులు అంటే ఆ బలవంతుడు తన కృప మనకి ఇచ్చినంతసేపే మనం బలవంతులం. ఓ తిమోతి, క్రీస్తు యేసునందున్న కృప చేతను బలవంతుడుగా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గనక బలవంతుడు అనగానే ముందు మనకు జ్ఞాపకం రావలసిన వ్యక్తి ఎవరు? నజరేయుడైన యేసు, మరియ కుమారుడు, కన్య కుమారుడు, దేవుని కుమారుడు, ఆది సంభూతుడు. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యుద్ధశూరుడు కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆయన దగ్గర ఒక అంబుల పొది ఉన్నది. అది అసలు కథ. ఆ అంబుల పొదిలో ఆయన బాణాలు నింపుకుంటున్నాడు. ఎవరు? ఎటువంటి బాణాలు చెప్పండి? తాము యవ్వనమందుండగా దేవుని కుటుంబంలో జన్మించినటువంటి విశ్వాసులను ఆయన నింపుకుంటున్నాడు. బలవంతుని చేతిలోని బాణము. దేవుని చేతిలో కొన్ని బాణాలు ఉన్నాయి, మనం చూద్దాం దయచేసి. 2వ రాజుల గ్రంథము 'దేవునికి స్తోత్రం కలుగును గాక' 13వ అధ్యాయం, 2వ రాజులు 13వ అధ్యాయము 17వ వచనం. తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని దగ్గర బాణాలు కొన్ని పెద్ద సబ్జెక్ట్ ఇది. దేవుని దగ్గర బాణాలు ఉన్నాయి, సాతాను దగ్గర కూడా బాణాలు ఉన్నాయి. ఏమండి, విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ చల్లారిపుటకు శక్తి గలవారవుతారు. అపవాది ఏం బాణాలు వేస్తున్నాడు?
మన మీద. వాడు కూడా బాణాలు వేస్తూ ఉన్నాడు. ఆ బాణములను చూడండి, 91వ కీర్తనలో మోషే భక్తుడు ప్రస్తావిస్తాడు. 91వ కీర్తన 5వ వచనం, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగటి వేళ ఎగిరే బాణం ఒకటి ఉన్నదట, అది దుష్టుని బాణం. దానికి నీవు భయపడకుందు అన్నాడు. అంటే మనల్ని భయపెట్టే బాణం అది. దేవుని సంఘమును భయపెట్టే బాణాలు, దేవుని సేవకులను భయపెట్టే ప్రమాదకరమైన బాణాలు. అవి రోగము రూపంలో వస్తాయి, రకరకాలుగా తెగుళ్ళ రూపంలో వస్తాయి. ఆ బాణాలను చూసి నువ్వు భయపడవు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యుద్ధరంగం ఉన్నప్పుడు బాణాలు అటు నుంచి ఉన్నాయి, ఇటు నుంచి కూడా ఉన్నాయి. సాతాను బాణాలు వేస్తున్నాడు, దేవుడు కూడా బాణాలు వేస్తున్నాడు. ఇది యెహోవా రక్షణ బాణం అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బాణాలు ఎవరు తెలుసా? ఏలియా ఒక బాణం, మోషే ఒక బాణం. ఏమండి, ఆయన మామూలుగా ఉక్కుతో చేసిన బాణాలు కాదు, రక్షణార్థ జ్ఞానము కలిగినటువంటి, ఆత్మాభిషేకము కలిగినటువంటి, పరిశుద్ధ జీవితం కలిగినటువంటి, దేవునితో హనోకులాగా నడుస్తూ ఉన్నటువంటి భక్తులే దేవుని చేతిలో బాణాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అట్లాంటి వాళ్లతో దేవుడు తన అంబుల పొది నింపుకోవాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆ అంబుల పొదిలో నీవు ఉండాలని ఆశ నీకు ఉండాలి. అంబుల పొదిలో నీవు ఉండాలి, దేవుని అంబుల పొదిలో నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయం, యెషయా ప్రవచన గ్రంథం 49వ అధ్యాయము 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో దాచి ఉన్నాడు. అదుగదుగదు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా అంటే బాణముగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండి, ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, నన్ను మెరుగుపెట్టిన బాణముగా చేసి అంబుల పొదిలో మూసి ఉన్నాడు. ఆయన తర్వాత మనం ఆలోచిస్తే ఎవరో కాదు, ఆయన మన ప్రభువైన యేసయ్యను గూర్చిన ప్రవచనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 7వ వచనం చూడండి, ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడు. ఎవరయ్యా ఈయనంటే ప్రభువైన యేసు. అందరూ ఆయనను ద్వేషిస్తారు. ద్వేషిస్తున్న వాళ్ళని ఆయన రక్షించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. యేసయ్యను ద్వేషించే వాళ్ళని ఆయన రక్షించడానికి ప్రయాసపడతాడు. నిర్దయాత్ముల సేవకుడు. అపొస్తలుడైన పౌలు అలాగే కదా రక్షణ పొందాడు. యేసయ్య అంటే ద్వేషం, యేసు ప్రభు భక్తులంటే ద్వేషం. అయినా యేసయ్య పౌలును వెంటాడి అడిగాడు, ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసిస్తున్నావు. ఎవరవయ్యా నేను హింసించడానికి? నువ్వెవరు? అంతెత్తురున్నావు, నువ్వెవరు? నువ్వు సూర్యకాంతిని మించి వెలిగిపోతున్నావు, ఎవరు నువ్వు? నేను నిన్ను హింసించడం ఏంటి? నువ్వు హింసించుచున్న నజరేయుడుగు యేసును. అంతే. ఈ
తార్సువాడైన సౌలు యేసయ్య సేవకుడైపోయాడు, అపోస్తలుడయ్యాడు. యేసయ్య కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. ప్రభునందు ప్రియులారా, యేసును ద్వేషిస్తున్న వాళ్ళు ఎంతమందిని ఆయన వెంటాడి రక్షించాడు. భక్త సింగయ్య గారు అలా రక్షింపబడ్డవాడే, సాధు సుందర్ సింగ్ గారు అలా రక్షింపబడ్డవాడే. నాకు తెలిసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. మతోన్మాదుల ముఠాలో ఉండి కొంతమంది పాస్టర్లను చంపడానికి కారకులైన వాళ్ళు కూడా తర్వాత మారు మనసు పొంది వాళ్ళే పాస్టర్లు అయ్యారు, వాళ్ళే హతసాక్షులైపోయారు. నిర్దయాత్ముల సేవకుడు మన ప్రభువైన యేసు. ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను మెరుగుపెట్టిన ఒక బాణము వలె చేసి దేవుడు తన అంబుల పొదిలో నన్ను దాచుకొని ఉన్నాడు. 127వ కీర్తన 4వ వచనంలో ఏమండి, అంబుల పొదిలో ఉన్న బాణాలు 4-5 వచనాలలో, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాలు, వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు అన్నాడు. ఇక్కడేమో దేవుని అంబుల పొదిలో ఉన్న ఒక బాణం కనుక దేవుని అంబుల పొదిలో ఉన్న బాణం. నేను ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. దేవుని అంబుల పొదిలో ఉన్న మొట్టమొదటి బాణం ఎవరో చెప్పండి? మన ప్రభువైన యేసు. తర్వాత ఇంకా చాలామంది బాణాలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో తన అంబుల పొది నింపుకున్నటువంటి ధన్యుడు, అసలు ధన్యులకందరికీ మూలకర్త, ధన్యతలకే మూలకర్త అయిన వాడు ఆ పరమ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దేవుని బాణానికి ఉండే లక్షణం ఒకటి నేను మీకు ముగించేస్తాను. 1 రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయంలోనికి రండి. 22వ అధ్యాయము. ఇంతటితో ఈ ఉపదేశాన్ని ముగిస్తాను. 1 రాజులు 22వ అధ్యాయము. దయచేసి గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలు రాజైనటువంటి ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతు, వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి బయలుదేరారు. కొంచెం శ్రద్ధగా వినాలి మీరు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు, యూదా రాజైన యెహోషాపాతు ఇద్దరు యుద్ధానికి రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఆహాబు రాజు ఏం చేశాడంటే, నక్క జిత్తులో వాడు ఏమన్నాడంటే, యెహోషాపాతు రాజా, నీవు రాజవస్త్రములు కిరీటము అన్నీ ధరించుకొని యుద్ధానికి రా. నేను ఇశ్రాయేలు రాజును అయినప్పటికీ రాజులాగా రాను, నేను సామాన్య సైనికుడిలాగా వస్తాను. సామాన్యమైన సైనికుడిలాగా, భటుడిలాగా వచ్చి నేను సైన్యంలో కలిసిపోయి యుద్ధం చేస్తాను అన్నాడు. అలా ఎందుకు తెలుసా? వీడికి తెలుసు దేవుని కోపము నా మీద ఉంది. ఏలియా ప్రవచించాడు, నీ నెత్తురు కుక్కలు నాకుతాయి, నువ్వు మామూలుగా చావవురా, నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయి. దేవుని శాపం ఉంది, దేవుని కోపం ఉంది, దేవుని శిక్ష తన మీద ఉంది. యుద్ధానికి వెళ్తున్నాం. యుద్ధరంగంలో నన్ను ఇశ్రాయేలు రాజుని తెలిస్తే అవతల సైన్యం ముందు నన్ను చంపేస్తారు. రాజును చంపేస్తే యుద్ధం పరిసమాప్తం అయిపోతుంది. ఇంకా తర్వాత యుద్ధం ఉండదు. రాజు చచ్చిపోతే రాజ్యం ఓడిపోయినట్టే. ఈ ఆహాబు నక్క తెలివి వాడు. చూడండి, యూదా రాజును తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతేమో రాజవస్త్రాలతో రావాలట, వీడేమో మామూలు సైనికుడిలాగా వస్తాడు. ఎందుకంటే అవతల వాళ్ళు చంపాలనుకుంటే
రాజులాగా కనపడుతున్న యెహోషాపాతు మీద బాణాలు వేస్తారు. నేను బ్రతికిపోతాను. ఎంత దొంగ తెలివో చూడండి వీడు. మనం కలిసి యుద్ధానికి బయలుదేరుదామని చెప్పి చావుకు తీసుకుపోతున్నాడు. యుద్ధరంగానికి వెళదాం, అయితే శత్రువుల బాణాలు నీ మీదకి వచ్చేటట్టు చేస్తాను, నేనైతే ఆ సైనికుల గుంపులో దాక్కుని తప్పించుకుంటాను. వీడికి అంత తెలివి. మరి దేవుడికి లేదండి తెలివి. దేవుడు ఉందా వీడు కుప్పిగంతులు వేయడం. సరే అలాగే వెళ్ళారు. యెహోషాపాతు భక్తిపరుడు. ఈ ఆహాబు ఆశించినట్లే సిరియా సైనికులు ఇతడే ఆహాబు అనుకొని అతను చుట్టుముట్టారు చంపేద్దామని. అక్కడ చూడండి దయచేసి 32వ వచనం. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చి, వాళ్ళ ప్లాన్ సగం నెరవేరింది. వాళ్ళ దృష్టిలో పడ్డాడు. రామోత్ గిలాదు సిరియా సైనికుల మీద వాళ్ళ దృష్టిలో ఈయన పడ్డాడు. ఎవరు? యెహోషాపాతు. ఇతడే ఆహాబు అనుకొని యుద్ధం చేయడానికి వచ్చారు. ఈయనకి ఎట్టు పాలుపోక కేకలు వేశాడు. యేసయ్యా, యెహోవా దేవా, నన్ను రక్షించు దేవా అని చెప్పేసి కేకలు వేశాడు. 32 యెహోషాపాతు కేకలు వేయగా, అరే ఈ స్వరం ఆహాబుది కాదు, కేకలు వేస్తున్నాడు. ఆ స్వరం వినగానే ఇతడు యూదారాజు అని అర్థమైపోయారు. ఇతడు కాదరా మన శత్రువు, మన టార్గెట్ ఇతడు కాదు, వదిలేసేయండి అని వదిలేసి వెళ్ళిపోయాడు. బ్రతికిపోయాడు యెహోషాపాతు. మరి ఆహాబు రాజు ఏడి? మనకు వాడు కావాలి, వాడిని చంపాలి. ఏడి? వెతికితే అందరూ లక్షల మంది సైనికులు ఉన్నారు. ఆహాబు ఎక్కడ దొరకట్లేదు. అమ్మయ్య, నాకు చావు తప్పింది, నేను బతికిపోయాను అనుకుంటున్నాడు వాడు. ఈ లోపల ఎవడికో కొంచెం చేయి దూరదనిపించింది. ఒక బాణం తీశాడు. వాడు ఎటో వదిలేడు బాణం. అసలు గురి చూడలేదు, ఏమీ లేదట. వాడు చూపులు ఏటో ఉన్నాయి, బాణం ఏటో. ఎందుకురా ఆ బాణం వేస్ట్ చేస్తున్నావు ఏమిట్రా అంటే, ఏదోలే బాణాలు బోల్డ్ ఉన్నాయి, వేయాలనిపించింది వేసేసాను అంటున్నాడు అంతే. ఒకడు గురి చూడక 34వ వచనం, పిమ్మట ఒకడు తన విల్లు తీసి, గురి చూడలేదు, ఏమి చూడలేదు, బాణం పట్టుకున్నాడు, ఎటో చూశాడు, ఎటో వేసేసాడు. దాన్ని దేవుడు పట్టుకున్నాడు. ఎటో వాడు బాణం వేస్తే దాన్ని దేవుడు పట్టుకొని దాన్ని గైడ్ చేయడం మొదలుపెట్టాడు గాల్లో. ఆ బాణాన్ని దేవుడు నడిపించి మారు వేషంలో, భటుడి వేషంలో ఉన్న ఇశ్రాయేలు రాజు యొక్క కవచపు కీలు సందులో ఆ బాణం దూరింది. దెబ్బకు చచ్చూరుకున్నాడు. దేవుని శత్రువులను కొట్టడానికి, దేవుని కార్యాలకు అడ్డంకులుగా ఉన్నటువంటి శక్తులను, వ్యక్తులను, విషయాలను, సిద్ధాంతాలను కొట్టడానికి దేవుని వశములో ఒక బాణం ఎగురుతూ ఉంది. ఆహాబు ఎక్కడ ఉన్నాడో, ఇది ఆహాబుకు తగులుతుందని కూడా వీడికి ఈ బాణాన్ని వదిలినోడికి తెలియదు. వాడు ఎటో దిక్కు చూశాడు, ఇంకో దిక్కు చూసి ఇంకో దిక్కు వదిలేడు. ఏంట్రా అలా చేసావంటే, అలా ఏమని అలాగ అనిపించింది, వదిలే అన్నాడు. ఎవడికి పట్టింపు లేదు, కానీ ఎవడు పట్టించుకొని ఆ బాణాన్ని దేవుడు పట్టించుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన వశంలోకి తీసుకొని దాన్ని గైడ్ చేస్తూ ఉన్నాడు. నడిపించి కరెక్ట్గా ఎక్కడ ఉన్నాడు. మారు వేషంలో ఉంటే దేవునికి దొరకడండి. సిరియా సైనికులకు దొరకలేదు, దేవునికి దొరకడా? ఎవరిని ఎప్పుడు కొట్టాలో అక్కడ దేవుడు కొట్టేస్తాడు అంతే. దేవుని దృష్టి నుండి తప్పించుకోగలిగిన మనిషి ఎవ్వడు లేడు భూమి మీద. ఎవరిని ఎప్పుడు కొట్టాలో అక్కడ కొడతాడు, ఆ సమయంలో కొడతాడు ఆయన. ఈనాడు యుద్ధం జరుగుతుంది మనుషుల మీద కాదు,
మనుషుల మీద కాదండి, మనము పోరాడున్నది శరీరులతో కాదు, సంఘములోని అబద్ధ బోధలతో పోరాడుతున్నాం, సత్యానికి విరోధంగా పనిచేసే శక్తులతో పోరాడుతున్నాం, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం, సంఘములో ఉండే దుర్బోధకులతో పోరాడుతున్నాం. అవన్నీ చెప్పాలంటే సమయం చాలా తీసుకుంటుంది. యేసయ్య అన్నాడు, యుద్ధం చేస్తా నేను ఆకాశ మండలంలో ఉండే ఆ శక్తులతోనే కాదు, సంఘములో ఉండే శక్తులతో నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. దయచేసి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసి. ఎవరితో యుద్ధం చేస్తాట? ఎవరు వీళ్ళు? ఎవరంటే వీరు పెర్గము సంఘములో ఉన్న దుర్బోధకులు, నీకొలాయితుల బోధన అనుసరించు వారు ఉన్నారు నీలో. నేను వచ్చి వాళ్ళతో యుద్ధం చేస్తానంటున్నాడు. యుద్ధం అంటే ఆకాశ మండలమందున్నటువంటి ఆ దురాత్మల సమూహముతోనే కాదు, వాళ్ళతో చేయాలి, సంఘములో ఉండే దుర్బోధకులతో కూడా యుద్ధం చేయాలి. ఈ మహాయుద్ధం జరుగుతూ ఉంటుండగా దేవుడు కొంతమంది వ్యక్తులను బాణాలుగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని అంబుల పొదిలో మనం యేసయ్య ఉన్నట్టు, పౌలు ఉన్నట్టు, ఏలియా ఉన్నట్టు, మోషే ఉన్నట్టు, తిమోతి ఉన్నట్లు మనము బాణములుగా దేవుని అంబుల పొదిలో ఉండాలంటే మనము మన పిల్లలు సాధ్యమైనంత తొందరగా దేవుని కుటుంబంలో జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సబ్జెక్ట్ ఉంది, నేను ఇప్పుడు వదిలేస్తున్నాను. దేవుని కుటుంబంలో పుట్టాలి. తర్వాత 49వ అధ్యాయంలో చెప్పాడు యెషయాలో, మెరుగు పెట్టిన అంబు అన్నాడు. అంటే దాన్ని బాగా సానబట్టి పదునుగా చేశాడన్నమాట. దానికి టైం తీసుకుంటుంది. దేవుడు నిన్ను ప్రార్థనలో మోకరింపజేసి, ఉపవాస ప్రార్థనలోకి నడిపించి, వాక్య పరిశోధనలోకి నడిపించి, వాక్య ప్రత్యక్షతలు ఇచ్చి, నీ యొక్క భావోద్రేకాలన్నీ తన వశంలోకి తీసుకొని నిన్ను పదునైన బాణముగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పదును లేని బాణం అయితే మళ్ళీ యుద్ధంలో పనికిరాదు. పదునుగా ఉండాలి. ముందు దేవుని కుటుంబంలో పుట్టాలి, తర్వాత పదును పెట్టబడాలి, మూడవదిగా దేవుని ఆధీనంలోకి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు వాడుకునే బాణానికి 3 లక్షణాలు ఉండాలి. దేవుని కుటుంబంలో తొందరగా పుట్టాలి, తర్వాత పదును పెట్టబడాలి, తర్వాత ఎవరి ఆధీనంలో లేదు, యుద్ధ రంగంలో ఎగురుతుంది బాణం దేవుని ఆధీనంలో. అలా ఉంటే దేవుడు దేన్ని కొట్టాలనుకుంటే దాన్ని మనం కొట్టగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి అద్భుతమైన వ్యక్తులుగా మనందరము, మన శారీరక సంతానమైన బిడ్డలు, మన ఆత్మీయ బిడ్డలు అందరిని కూడా దేవుని అంబుల పొదిలో బాణములుగా మనం సిద్ధపరుద్దాం, మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. బాబును రక్షితుని తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అయ్యా, మరి అందుకే కదా రక్షించిన దేవుడమే అందుకు తీసుకురా. ప్రార్థన చేస్తాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలింపజేయండి ప్రభువా. విన్న ప్రతి ఒక్కరూ బలవంతుడా నీ అంబుల పొదిలోని బాణములుగా మారుటకు సహాయము చేయమని, తగిన సమయమందు మీరు ఉపయోగించడానికి మేము సన్నద్ధులుగా నీ అంబుల పొదిలో ఉండటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.